ముందుగా మూకుట్లో కొన్ని మెంతులు వేశాను. అవి సగం వేగిన తర్వాత కొంత మినపప్పు వేశాను. ఈ రెండు వేగుతుండగా ఎక్కువగా ధనియాలు వేశాను. తర్వాత ఒక 7-8 మిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఇంగు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఇదంతా శుక్రవారం వంటండి. నా కోసమనే అనుకున్నాను నేను. కాకపోతే మా సార్ కూడా తింటానన్నారు, మనోహర్ గారు, మీకు తెలుసు కదా. అయితే ఇది వంకాయ కూర కోసం అనమాట. ఇది సిద్ధం చేసుకున్నాను. ఒక పెద్ద వంకాయ ఉంది, ఒక గుమ్మడికాయ ముక్క ఉంది. ఆ గుమ్మడికాయ ముక్క ఎప్పుడో పండగ ముందు వారమో ఎప్పుడు తెచ్చానో గుర్తులేదు, 20 రూపాయలది ఆ ముక్క. సరే అది పులుసు చేద్దాము, ఈ వంకాయ కూర చేద్దామని ఇలా సిద్ధం చేసుకున్నాను. కొంత చింతపండు నానబెట్టాను. ఇప్పుడు మూకుట్లో నూనె వేసుకొని వంకాయ ముక్కలు కట్ చేసుకొని అవి వేసాను. బాగా కలుపుకొని మూత పెట్టి మూత మీద కొన్ని నీళ్లు పోసి ఉంచాను. ఒక చోటండి పెద్ద వంకాయలు తెస్తారనమాట. వాళ్ళు ఏంటంటే చాలా అసలు అప్పటికే రాత్రి అయిపోతుంది, ఎంచుకోవడానికి ఉండకపోతే ఎంచక్కర్లేదమ్మా, మేము ఎంచే తెస్తాం, ఒక్క పురుగు కూడా ఉండదు అంటారు. అలాగే ఉంటాయి నిజంగా కాయలు. తర్వాత ఈ బెండకాయలు ఎప్పుడు తెలుసా, నేను ఎప్పుడో బెండకాయ వేపుడు తోటకూర పులుసు చేసుకున్నాను చూడండి, ఆ మధ్య వీడియో కూడా పెట్టాను, అప్పటివన్నమాట. సరే ఇవి వేపుడుకు వేశాను. ఈ గుమ్మడికాయ ముక్కలు కట్ చేసుకున్నాను. బెండకాయల్లో ముదిరిపోయినవి కూడా కొన్ని ముక్కలు కట్ చేశాను. తర్వాత గిన్నెలో నూనె వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ ఇవన్నీ పోపు వేసుకొని ఈ గుమ్మడి బెండకాయ ముక్కలు వేసి అందులో బాగా కలుపుకున్నాను ఆ నూనె అంతా పట్టే వరకు. ఒక 4 పచ్చిమిరపకాయలు వేశాను. 4-5 ఉన్నాయి. 5 పచ్చిమిరపకాయల ముక్కలు కట్ చేసి వేశాను. ఇవంతా కూడా ఆ నూనెతో బాగా కలవాలి. పసుపు వేశాను. తర్వాత ముందుగా కొన్ని నీళ్లు పోసి ఉడకపెట్టానమాట. ముందే పులుసు వేయొద్దు. ఆ నీళ్లతో కూడా ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేశాను. చింతపండు పులుసుతో కలిసి బాగా మరుగుతుండగా ఉప్పు కూడా వేసుకోవాలి. తగినంత బెల్లం, మన ఇష్టాన్ని బట్టి బెల్లం వేసుకోవాలి. బెల్లంతో కలిపి బాగా మరగాలన్నమాట పులుసు. అలా బాగా మరిగింది అనుకున్నాక కొంచెం వరిపిండి నీళ్ళలో కలిపి ఈ మరిగే పులుసులో పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం చిక్కబడ్డాక కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పండగలన్నీ అయిపోయాయి కదండి, అందరం మళ్ళీ మన రొటీన్లో పడ్డాము. ఏంటో ధనుర్మాసం నెల్లాళ్లే అసలు ఇంకా పండగ వచ్చేసినట్టు ఉంటుందన్నమాట, ఏ రోజుకి ఆ రోజు. ఈ వేయించినవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. వంకాయ ముక్కలు బాగా మెత్తపడ్డాక ఈ పొడి అంతా అందులో వేసుకొని కలుపుకోవాలి. వంకాయ మెంతికూర రెడీ. తర్వాత బెండకాయలు వేగిన తర్వాత వాటిలో ఇంగు కారం వేసి స్టవ్ బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేశాను. బెండకాయ వేపుడు రెడీ. ఇంకా భోగి, సంక్రాంతి, పిండి వంటలు అయిన తర్వాత కనుమనాడు ఇంకేం చేయలేదండి. ఇదే స్పెషల్ అనమాట. అందరికీ శుభరాత్రి.